హాయ్ అండి, నా పేరు గోపి. మీరు చూస్తున్న ది ఎక్స్‌ప్రెషన్ తెలుగు. ఈ రోజు మన వీడియో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇది ఎందుకంటే చాలా రోజులు పెట్టి అడుగుతున్నారన్నమాట ఈ వీడియో. సో, అన్న మేము లీజ్ తీసుకుంటున్నాం. తీసుకోవచ్చా? తీసుకోకూడదా? సజెషన్ ఇవ్వండి. సో, ఇలాగ చాలా కామెంట్స్ వరకు వచ్చాయి. సో, బయట కూడా చాలా మంది కొత్తగా పౌల్ట్రీ చేసే వాళ్ళు, చేద్దాం అనుకునే వాళ్ళు కూడా అడుగుతున్నారన్నమాట. దీనికి ఒక కంప్లీట్ ఫుల్ స్టాప్ అయితే పెట్టేద్దాం. సో, లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక రియల్ ఇన్సిడెన్స్ బేస్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఒకరైతే నా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు. సో, వాళ్ళైతే ఏం చేస్తారంటే లీజుకి తీసుకొని 4,00,000 దాకా నష్టపోయారనమాట. సో, వాళ్ళు బేస్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీజుకి తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అంటే మటుకు ఖచ్చితంగా తీసుకోవద్దని చెప్తాను నేనైతే. ఎందుకంటే లీజు తీసుకొని మీరు కంపెనీ కొంటారు కాబట్టి, సో, దీనివల్ల మీకు లాస్ అనమాట. ఎంత లాస్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాననమాట. సో, ఏంటంటే లీజు ఒక ఎగ్జాంపుల్ ఒక 5,000, 6,000 షెడ్లు తీసుకున్నారు. వీటికి ఎలా లేదన్నా ఒక 20,000 రెంట్ ఉండాలి, షెడ్ల రెంట్. సంవత్సరానికి పడద్ది అనమాట. 1,20,000, 1,00,000 మీరు లీజు తీసుకుంటే సంవత్సరానికి వచ్చేసరికి రెంట్ వచ్చేసరికి ఒక బ్యాచ్కి వచ్చేసరికి 5 బ్యాచ్లు 6 బ్యాచ్లు పడతాయి. సో, బ్యాచ్కి వచ్చేసరికి ఒక 25,000, 20,000 పడద్ది. వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ మీకు డైరెక్ట్గా వాళ్ళకి 25,000 పోతే ఇక్కడ మీరు వర్క్ చేసిన దానికి కంపెనీకి ఉంటారు కాబట్టి మీ కంపెనీకి ఉన్నప్పుడు ఏంటవుతుందంటే ఇక్కడ 25,000 షెడ్లు పోతాయి. ఆ బొగ్గులకి మళ్ళీ తర్వాత వచ్చి వాక్కి, కరెంట్ బిల్లుకి, వీటికి అన్నిటికి కలిపి మీరు వర్క్ చేసిన దానికి అన్నిటికి కలిపి ఎలా లేదన్నా సింపుల్ ఇవి ఒక 30,000 అయితే అయిపోద్ది. 30,000 ఇవి ఒక 20,000, 50,000 ఇక్కడ పోతుంది. మీకు 5,000 బ్యాచ్కి ఎంత పడిపోద్ది? లక్షలు ఏం పడిపోవు కదా, కంపెనీ కొంటారు. దాంతోపాటు మహా అయితే ఒక 60,000-70,000 పడుతుంది. అంతగా నీకే పడిపోతుంది బ్యాచ్ వచ్చినా సరే. ఇక్కడే 50,000 పోతే ఇంక మీరు దీంట్లో వర్క్ చేస్తారు. ఇవన్నీ చేసి మీకు ఇంకెలా మిగులుతుంది అనుకుంటారు. సో, దీనివల్ల లీజు తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదనమాట. అదే లేదనుకోండి ఇంక బ్యాచ్ పోతే మీరు ఎదురు కూడా ఎట్టుకోవాలి. సో, ఎలా నష్టపోయారు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో, ఈ బ్యాచ్ పోతే మీరు ఎదురు కూడా మీరు తిరిగి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగిందంటే ఇప్పుడు ఫస్ట్ నేను లీజ్ కంపెనీ ఉంటే మటు లీజ్ కంప్లీట్ వద్దు, ఎందుకంటే వేస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నా తెలిసిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నష్టపోయారని చెప్పాను కదా. సో, వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు అనేది కూడా ఇదే చెప్తాను. సేమ్ కంపెనీకి ఉండే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి 10,000 బ్యాచ్ చేసేవారు. సో, 10,000 బ్యాచ్ చేస్తే 10,000 బ్యాచ్కి గాను ఖర్చు అయిపోయేది అనమాట. ఎంత అంటే ఒక 70,000, 80,000 దాకా ఖర్చు అయిపోయేది ముందాలు. వాళ్ళు ఏవైతే అవి బొగ్గులు ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళకి తెలియదు. ఇక్కడ మా సైడ్ అయితే 700 బొగ్గులు ఉండేది. ఈ 700 బ్యాగులు ఎన్ని వేసారో వాళ్ళకి తెలియదు అనమాట. ఎంత నీట్గా చేస్తారు అనుకున్న వర్క్. కోల్ ఫార్మ్ అయితే పిచ్చి చేసి అలా 4 బ్యాచ్లు చేసేసరికి 4 బ్యాచ్లు 4,00,000 నష్టం వచ్చింది. వాళ్ళ కంపెనీకి ఉట్టినే చేసి ఇచ్చారనమాట. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి మిగలలేదు. సో, ఇంకా మాకు వద్దు అనేసి ఆ బ్యాచ్లతో అక్కడతో ఆపేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా బ్యాచ్ మరి చెయ్యము అనేసి. సో, 2 బ్యాచ్లు మిగిలి ఉండగానే వదిలేసి వెళ్ళిపోయారు. సో, అలా ఉంటుంది అనమాట. లీజు తీసుకుని కంపెనీకి ఉంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. సో, ఇంకొకటి కూడా ఉంది ప్రాఫిట్ రావడానికంటే. అయితే ఖచ్చితంగా వద్దని కాదు. సో, దీంట్లో నష్టం ఉంటుంది ఫస్ట్. అందుకే నేను చెప్తున్నాను లీజ్ అయితే వద్దని చెప్పేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? మీరు రిస్క్ చేసి ఓన్గా వేసాం అనుకుందాం. సో, ఓన్గా వేస్తే ఏంటంటే మార్కెట్ బేస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఓన్గా వేస్తే మీకు లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కానీ మీకు తృప్తి అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే రేపు పొద్దున్న లాభం వచ్చినప్పుడు కూడా మీరు అన్ని కంప్లీట్గా మీరే పెట్టుకుంటారు కాబట్టి ఖర్చు. సో, లాభం వచ్చేటప్పుడు ఇవన్నీ తీసేసి మీకు లాభం వస్తుంది కాబట్టి నష్టం వచ్చేసరికి కాబట్టి మీకు తృప్తి అనేది ఉంటుంది. సో, ఇంత పెట్టాంలే చచ్చిపోయి అందువల్ల మనకి ఈ బ్యాచ్ రాలేదు, ఒకవేళ మిగిలితే వచ్చేదేమో ఇదే దీనికైతే ఉంటుంది అనమాట. సో, కంపెనీకి అయితే అలా కాదనమాట. సో, మీ బ్యాచ్ అయితే ఒక 70,000-80,000 పడుతుందని చెప్పాను కదా. సో, అదే బ్యాచ్ పోతే బట్టి కంప్లీట్గా ఒక 40,000, 50,000 లోపే పడుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే తిరిగి మీ కూల్ కాదు కదా, ఉట్టినే కోల్ పెంచేసి వాళ్ళకి ఇస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా ఇవి ఆల్రెడీ సెటిల్ రెంట్ ఎప్పుడు మీకు తప్పదు, కరెంట్ బిల్లు మీకు తప్పదు, వాక్ మీకు తప్పదు. దీంతో పాటు వచ్చేసరికి క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు తప్పదు అనమాట. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ రిమైనింగ్ బ్యాచ్ పోయినా బ్యాచ్ వచ్చిన ఇవి కామన్ అనమాట. సో, వీటి వల్ల మీకు ఇంకేం ఉపయోగం ఉంటుంది? లీజ్కి వెళ్ళిపోతాయి ఈ డబ్బులన్నీ కూడా. ఎవరైతే లీజ్కి ఇస్తారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనమాట. షెడ్ లీజ్కి ఇచ్చారు. అలాంటప్పుడు లీజ్ తీసుకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉంది? ఉట్టిన పెంచేసి వాళ్ళకి ఇవ్వాలి తప్ప. సో, అందుకని నేను చెప్తున్నాను. ఇంకా లీజ్ కంటే కంప్లీట్గా వద్దని చెప్తుంది. దేనికంటే ఇదే మీకు ప్రాబ్లం. సో, అదే ఓన్గా అనుకోండి ఇక్కడ మీకు లీజ్ డబ్బులు మిగులుతాయి. కంపెనీ వాళ్ళు ఎంత వేసినా సరే మీకు ఓన్ షెడ్లు అయితే లీజ్ డబ్బులు మిగులుతాయి. దాంతోపాటు ఏదైనా లీజ్ డబ్బులు మిగిలితే సరిపోద్ది కదా. ఈ కూలీలు ఇవన్నీ కూడా బ్యాచ్ వచ్చినప్పుడు రికవర్ అవుతాయి. ఇప్పుడు కంపెనీగా చెప్పాలంటే కంపెనీకి ఉన్న ఓన్గా ఉన్నా సరే మనకి పౌల్ట్రీలోను వింటర్ సీజన్లో 2 బ్యాచెస్ బాగా వస్తాయి. సో, దీంట్లో ఏంటంటే ఒక 5,000 ఫామ్కి కూడా 1,00,000 దాటి వస్తుంది అనమాట. కంపెనీకి ఉన్నా సరే ఒక 1,00,000 దాటి వచ్చినప్పుడు ఏంటంటే ఈ బ్యాచ్లో మనం మిగిలితే ప్రాఫిట్ ఎలా అంటే ఇవన్నీ ఖర్చులు పోనా సరే మన కూళ్ళు పోనా సరే ఒక 20,000, 30,000 దాంట్లో మిగులుతుంది.
అలాగని కంప్లీట్ అన్ని బ్యాచ్లు రావు కదా, ఇక్కడ ప్రతి బ్యాచ్ లెక్క కదా. సో ఇక్కడ మిగతా ఉన్న బ్యాచ్లు ఏంటంటే వింటర్ సీజన్లో 2 బ్యాచ్లు వచ్చినా సరే మిగతా ఉన్న బ్యాచ్లు ఏంటంటే పోతాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే కంపెనీకి ఉండేటప్పుడు లీజ్ తీసుకుని ఎవరైతే తీసుకుంటారో వీళ్ళందరికీ కూడా ఇక్కడ లాస్ వచ్చేది అనమాట. దీనివల్ల ఏంటంటే నష్టపోతారు. సో లీజ్ అనేది వేస్ట్ అనమాట, తీసుకోకండి, నేను చెప్తున్నాను కదా, తీసుకోకండి. సో చాలా వరకు తీసుకునే సక్సెస్ అవుతున్నారు కదా అని మీరు అనవచ్చు. అన్ని ఫారాలు మీరు అనుకున్నట్టు రిజల్ట్ రావు. ఇంకోటి పోనీ ఇవన్నీ నేను చెప్పింది ఎలాగ ఎండరు కాబట్టి మీరు అయినా లీజు తీసుకుందాం అనుకుంటే కనుక ఇవి 3 జాగ్రత్తలు అయితే పాటించండి. 3 కాదు, ఒక 5-6 జాగ్రత్తలు ఉంటే ఇవి చెప్తాను, పాటించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఫామ్ లీజుకి ఎందుకు ఇస్తున్నారో అడగండి. వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తారు, వర్కర్స్ లేక ఏదో అనేసి. సో అవి ఏంటంటే అలా అయితే తీసుకోండి, కానీ ఆ డ్రింకర్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పాడైపోతుంది, ఎప్పుడు పెట్టో ఎన్నో సంవత్సరాలు పెట్టి చేసి ఉంటారో. సో పాడైపోయి వేస్ట్గా అవి కాల్సి అనుకోండి, మీరు లీజ్ తీసుకొని మీరు బుక్ అయిపోతారు. ఆ తర్వాత రిజల్ట్ రమ్మన్నా రాదనమాట. అవి చెక్ చేయండి. తర్వాత వాళ్ళు చేసిన ఆర్సీలు ఏవైతే ఉంటాయో అవి చూడండి. అవి చూసిన తర్వాత దాంట్లో రిజల్ట్ బాగా వచ్చింది అనుకోండి, మీరు ముందు క్యాలిక్యులేషన్ వేసుకోండి. దీనికి ఎంత పొదుపు, నేను ఏవైతే చెప్పిన ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని ఎంత పోద్ది అంటే వాళ్ళు ఆర్సీలు చూస్తారు కదా, ఆర్సీలు చూసిన బట్టి దాని మీద అమౌంట్ అయ్యే అమౌంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వాళ్ళ బ్యాచ్ రిజల్ట్ బాగా వచ్చింది, ఒక 5,000 ఫామ్కి ప్రతి బ్యాచ్ 1,20,000 పడిపోతుంది అనుకుందాం, అంటే ఎగ్జాంపుల్కి అనుకుందాం. అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఎన్ని ఖర్చులు అవుతాయి ఇవన్నీ లెక్కేసుకుంటూ మీకు తెలుస్తుంది కదా. సో ఇవన్నీ లెక్కేసుకునేటప్పుడు ఏంటవుతుందంటే ఈ ఖర్చులకి ఎంత అవుతుంది, మనకి ఇది మిగులుతుంది, మన కూలి ఇన్ని అవుతాయి, ఒక 2 కూలి అయినా సరే ఆ ఇద్దరికి ఎంత అవుతుంది, మనకు కూలి వచ్చినా పర్లేదు, లీజ్ పోతుంది, ఎంత వస్తుంది అనేసి మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు తీసుకోండి. ఇంకెంతకి ఎన్నాం అనుకుంటే లేదు ఆ ఫామ్ అంతా బాగానే ఉన్నప్పుడు ఇలాగ వర్కౌట్ అవుద్ది అనమాట. లేదు ఇంకో ఫామ్ ఏంటంటే ఆ ఆర్సీలు గట్రా చూసేటప్పుడు ఆ ఫామ్ లో ఏంటంటే బ్యాచ్ మీకు తెలిసిపోద్ది కదా, పోయిన బ్యాచెస్ కూడా ఉంటాయి అనమాట. పోయిన బ్యాచ్ ఆర్సీస్ కూడా అడిగితే ఎంత పడుతుందో తెలుస్తుంది. అప్పుడు యాడ్లు సరిపోతే ఇంకా లీజ్ తీసుకోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం ఉంది. సో ఇలా దెబ్బ అయిపోయినాడు మా ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో. సో ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తాను, మా ఫ్రెండ్స్ గురించి. వీళ్ళకి కోల్ ఫార్మ్ అంటే పిచ్చి అనమాట. ఎంతైనా సరే పౌల్ట్రీ చేద్దాం అని పిచ్చి పడి 4 లక్షలు పోనంత వరకు కూడా వాళ్ళు వదలలేదనమాట. సో ఇంకా అక్కడితో ఆగలేదు మా వాళ్ళు. ఏం చేశారంటే ఇంకొక దగ్గర కూడా లీజ్ తీసుకుని ఒక బ్యాచ్ అయితే చేశారు. లక్కీగా ఆ బ్యాచ్ నిన్న రిజల్ట్ అడిగిన వాళ్ళు. ఆ బ్యాచ్ ఏమైందంటే మాకైతే డబ్బులు నష్టం రానిది, కానీ నీ మాట వినలేదు మేము. సో ఇక్కడ ఆ బ్యాచ్లో ఏంటంటే మాకైతే నష్టం రానిది, కానీ సో వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళ లీజుకి అక్కడికక్కడికి అలా సరిపోయినాయి. కానీ మళ్ళీ మేము కంపెనీకి ఉట్టినే చేసామని చెప్పారు. ఈ విషయం చేసిన తర్వాత ఇలా ఎవరైతే బుక్ అయిపోతారనేసి నేను ఈ అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను అనమాట. అలా అయితే వాళ్ళకి ఎంత వచ్చిందంటే 70,000 వచ్చిందండి. ఎగ్జాక్ట్గా మొత్తం అన్ని లెక్కలు 70,000. అంటే బ్యాచ్ శుభ్రకు పోయింది అనుకోండి, ఎఫ్సిఆర్ వచ్చి 1.9కి వెళ్ళిపోయింది. ఆ 1.8 సిఎఫ్సిఆర్కి వచ్చింది అనమాట. బ్యాచ్ పోయింది ఎందుకంటే ఒక 780 కోలు ఎన్నో చనిపోయినాయి 6,000 బ్యాచ్కి. మిగతా ఉన్న రిమైండింగ్ ఇస్తే వాళ్ళకి ఆ డబ్బులు అయితే పడ్డాయి అనమాట. అంటే ఇక్కడ మీరు చూసుకోండి 6,000 బ్యాచ్ ఎగ్జాంపుల్కి వాళ్ళు బ్యాచ్ పోయిందంటే అది వచ్చి ఒక్కొక్క కంపెనీ ఒక్కోలా ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే రేటు ఇన్వెస్ట్ ఏదైతే ఉందో అది కలిసింది వాళ్ళకి. రేట్ కలడం వల్ల, రేట్ ఎక్కువ కలడం వల్ల వాళ్ళు సేవ్ అయ్యారు. లేదంటే 60,000 పడుతుంది, ఇంకా 10,000 ఎక్స్ట్రా కలిసింది. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఏదైతే వాళ్ళు పడిన రిజల్ట్కి కరెక్ట్ మ్యాచ్ అయిందనమాట. ఎగ్జాక్ట్గా 70,000 పెట్టుబడి పెడితే 70,000 వచ్చిందనమాట. సో మళ్ళీ ఉట్టిన చేసామని చెప్పాను నాతో ఫోన్ చేసి. మీకు ఎన్నిసార్లు చెప్పాను అసలు కంపెనీకి ఉండకండి, ఎందుకంటే మీరు ఉట్టిన చేయాలి వాళ్ళకి, వాళ్ళు మీకు ఏం రెంట్ ఇవ్వరు కదా, మళ్ళీ మీరు సపరేట్ లీజ్ రెంట్ ఇచ్చుకుంటున్నారు, దీనివల్ల మీరు నష్టపోతున్నారని చెప్పాను అనమాట. సో ఇది చెప్పిన తర్వాత ఇది అవేర్నెస్ కోసం నేను వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకోటి ఉంది, మీరు ఏదైతే నేను ఓన్గా చెప్పానో ఓన్గా ఒకవేళ ఇన్ కేస్ రిజల్ట్ కానీ వచ్చింది అనుకోండి, రిజల్ట్ వచ్చిన ఫామ్లో మీరు ఓన్గా చేశారు అనుకోండి, మీరు లీజ్ ఇవన్నీ కూడా దాంట్లో కూడా లెక్కేసుకోండి, ఓన్లో కూడా లెక్కేయండి. మనం ఓన్గా వేస్తే ఎంత బడ్జెట్ పెడుతున్నాం, పిల్లలకి రెంట్ ఎంత ఇస్తున్నాం, కరెంట్ బిల్ ఎంత కడుతున్నాం, ఇవన్నీ లెక్కేసుకోండి. వాటికి మించి వచ్చి ఒక బ్యాచ్ వస్తారు, వాటికి మించి వచ్చింది అనుకోండి అది మీకు లాభం కింద వస్తుంది కదా, వాటి లోపు వచ్చింది అనుకోండి ఆపేస్తారు. మెయిన్ అదే సొంత ఫార్మ్ అనుకోండి, ఈ కనీసం ఈ రెంట్ అయినా సరే వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆ రెంట్ డబ్బులైనా సరే మనం మిగిలితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంత కంపెనీగానే ఓన్గానే అలా రన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అదే మీరు లీజ్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మీరు లాస్ అయిపోతూ ఉంటారు. సో ఇదనమాట, ఖచ్చితంగా ఎప్పుడైనా సరే లీజ్ అయితే మట్టుకు తీసుకోకూడదు అనమాట. లీజ్ తీసుకుంటే ఇలా దెబ్బ అయిపోతారు. చాలా వరకు ఏమనుకుంటారంటే లీజ్ తీసుకుని కూడా ఎక్కువ డబ్బులు లక్షలు వచ్చేస్తాయి అని అనుకుంటారు. లక్షలు ఏమి వచ్చేవండి, వాటికి ఎంత పెట్టుబడి పెడతారో అవన్నీ అనేది పౌల్ట్రీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట.
సింపుల్గా ఎగ్జాంపుల్కి ఒక బ్యాచ్ నాదే చూసుకోండి. ఇక్కడ నేను నావే వర్కులు రాసుకున్నాం, క్లీనింగ్లు ఇవన్నీ ఓన్లీ ఇవే చెప్తాను. మీరు కంపెనీ ఉన్నా సరే ఓన్గా ఉన్నా సరే ఇవైతే కామన్గా చేయాల్సినవి. అవి ఏంటంటే వర్క్ 20,000 అయ్యింది, క్లీనింగ్లకు 8,000 అయ్యింది, వాక్ 12,000 అయ్యింది. సో ఎలక్ట్రికల్ బిల్ వచ్చి 10,000 వచ్చింది, లిఫ్టింగ్ అప్పుడు 3,000 ఖర్చు అయ్యి. ఇక్కడ ఇవి ఎంత అయ్యి 20, 12, 32, 32, 8, 40, 40 ఎలక్ట్రికల్ బిల్ 10, 10, 53,000. సో 3,000 పిల్లలకు నాకే 53,000 అయిందంటే మీరు లీజు తీసుకొని ఇంకా లీజు లెక్కేసుకోండి. ఇందులో 53,000 దీంట్లో అయితే ఇంకా లీజుకి ఒక 25, 20 ఉంటుంది. అప్పుడు అయితే అది కలుపుకుంటే ఎంత అవుద్ది? దాదాపు ఒక 80,000 దాకా అయిపోతుంది. మీకు ఒక 6,000 బ్యాచ్ చేయాలంటే కొన్ని 6,000 బ్యాచ్కి వేసుకుంది 80,000, కొన్ని 3,000 బ్యాచ్, 6,000 బ్యాచ్ చేసుకుందాం. 6,000 బ్యాచ్కి 80,000 అంటే మీకు 6,000 బ్యాచ్కి 80,000 పడద్దా? పడుతుంది అనుకుందాం, కానీ ఎగ్జాంపుల్కి పడింది అనుకుందాం. పడితే వాటికే సరిపోతుంది. ఇంక మీరు పని చేసిన దానికి ఏం మిగులుతుంది? మీరు వర్క్ చేసిన దానికి వాటికి సరిపోతే ఏం మిగులుతుంది? అలా అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఏది కూడా అందుకే సొంతంగా మీకు పౌల్ట్రీ అంత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సొంతంగా వేసుకోండి. సొంతంగా 1-2 షెడ్లు వేసుకొని అది కూడా మీరు రన్ చేయండి, మీకు అర్థమవుద్ది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అందుకే లీజుకి ఎప్పుడు కూడా నేనైతే వద్దనే చెప్తాను. చాలా వరకు నన్ను చాలామంది అడుగుతారు లీజు తీసుకోవచ్చు అనేసి. లీజు తీసుకోవద్దు. లీజు ఇప్పుడు మా ఫ్రెండ్స్ విషయంలో మాట్లాడుకుంటే వాళ్ళు చెప్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు ఎలా నష్టపోయారంటే, ఫస్ట్ లీజు తీసుకోవాలి 10,000 బ్యాచ్, 10,000 బ్యాచ్ లీజు తీసుకొని వాళ్ళకి ఎంత ఉంది? 1,80,000. 6 బ్యాచ్లు వేసుకోవచ్చు, 6 మూలు 18,000 అంటే 1,80,000. 6 30,000 ఇచ్చి వచ్చేసి ఇక్కడ బ్యాచ్కి 30,000 పడుతుంది. సో అలా అనుకుని తీసుకుంటే ఇక్కడ 1,80,000 వాళ్ళకి ఇచ్చారు. 1,80,000 వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ 1,12,000 పడింది. 10,000 బ్యాచ్ 1,12,000 పడింది. వీళ్ళు దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 1,12,000 పెడితే వీళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టారు. ₹1,00,000 ఖర్చు పెడితే అంటే లీజు కాకుండా ₹1,00,000 ఖర్చు పెట్టారు. వీళ్ళకి 12,000 మిగిలితే అటు లీజుకి 20,000 ఇక్కడ వీళ్ళు బొక్క వచ్చింది. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు వర్క్ చేసిన డబ్బులు ఏవి? సో అలా అయిపోయింది అనమాట. సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి ఖర్చు పెట్టలేదు, కానీ వాళ్ళకి వేసింది 70,000 వచ్చింది. ఆ బ్యాచ్ 70,000 వస్తే ఇక్కడ లీజుకే 30,000 పోతాయి. ఇంకా దీంట్లో వాక, క్లీనింగ్లు, వాళ్ళు ఫుడ్, బెడ్, అలా అక్కడ వర్క్ చేసిన దానికి ఇవన్నీ ఇంకేంటి అలా మళ్ళీ వాళ్ళు నష్టపోన్నారు అనమాట. సో ఇలా ఈ విధంగా ప్రతి ఒక బ్యాచ్ 60,000, ఒక బ్యాచ్ 50,000. సో ఈ విధంగా పడ్డాయి అనమాట. ఈ విధంగా పడేది ఫెయిల్ అయితే అలా పడ్డది. ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ ఇచ్చారు, 1,10,000 గానంగా పడ్డాయి అనమాట. ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది అనమాట, రిజల్ట్ అన్ని కరెక్ట్గా ఉండవు. సో అలా పడి ఇంకా మాకు వద్దు, ఉట్టిన మేము చేయాల్సి వస్తుంది అనేసి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. అది అలా ఉంటుంది అనమాట. లీజు తీసుకుంటే ఎంతలా పోతామంటే సో కంప్లీట్గా డిజాస్టర్ అయిపోద్ది అనమాట. డిజాస్టర్ ఒక్కోసారి అయిపోద్ది. ఎవరికో 100కో బ్యాచ్ లీజు తీసుకున్న వాళ్ళు ఆ సెక్షన్లు ఉన్నారు, ఏ పని లేకుండా మా కూల్ డబ్బులు వచ్చినా చాలు అనుకున్న వాళ్ళకి వాళ్ళు అలాగే చేసుకుంటారు. కాబట్టి అవన్నీ రిజల్ట్ వచ్చిన సార్లకి వాళ్ళ కూల్ వస్తాయి అనమాట. రిజల్ట్ రానప్పుడు నీ కూల్ కూడా రాదు, ఉట్టినే పెంచి వాళ్ళకి ఇవ్వాలి. సో ఇలా ఉంటుంది అనమాట. అదే ఒక ఓన్గా చేసుకుంటే అంటే ఓన్గా చేసుకుంటే కూడా అంత ఈజీ కాదు పౌల్ట్రీ అనేది. సో దీంట్లో కూడా రిస్క్స్ ఉన్నాయి. ఏంటనేది అటు ఇటు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ ఉందనుకుందాం, సో ఓన్గా తీసుకుని ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఎక్కేసి నీకు 1,00,000 వచ్చింది. సో నెక్స్ట్ మార్కెట్ లేనప్పుడు 1,00,000 పోద్ది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఓన్కి దీనికి క్యాలిక్యులేషన్ వేరేగా ఉంటుంది. సో అలా రిస్క్ చేసినప్పుడు ఏంటంటే లీజ్ తీసుకున్న తప్పులేదనమాట. ఇక్కడ రిస్క్ లేకుండా సేఫ్ ఉండే వాళ్ళకి ఏంటవుతుందంటే కంప్లీట్లీ ప్రతి బ్యాచ్ లాస్ వస్తుంది, వాళ్ళకి లాభం రావట్లేదు. అదే సొంతంగా చేసుకునే అనుకోండి, కంపెనీ కొన్ని ఏదుకున్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు సెటిల్ రెంట్ వేసినందుకు సెటిల్ రెంట్ అని వస్తుంది, మనం అలా కూలికి చేసుకున్నట్టు ఎవరి దగ్గరికి పనికి వెళ్లకుండా ఉంటుంది అనేసి చేసుకుంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.